మొండి బకాయిల వసూలుపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించారు. గత 6 నెలలుగా బకాయిలు ఉన్న సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫిబ్రవరిలోనే ఎండలు దంచుకొడుతున్నాయి. గరిష్టంగా ఉష్ణోగ్రతలు 33 నుంచి 37 వరకు కూడా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు భారీగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతుంది. ఇటీవలి కాలంలో 16,000 మెగావాట్ల ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. అయితే ఇలాంటి సమయంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కొనుగోలు చేసి వాటిని విద్యుత్ పంపిణీ సంస్థలకు అమ్ముతుంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు వాటిని వినియోగదారులకు చేరవేస్తుంటాయి. ఇలా విద్యుత్ వినియోగదారులకు చేరుతుంది. ఇలాంటి సమయంలో అంటే విద్యుత్ వినియోగదారులు దాదాపు 30,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు విద్యుత్ సంస్థల దృష్టికి వచ్చింది. ఎస్పీడీసీఎల్ పరిధిలో అయితే సుమారు 17,000 కోట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో అయితే సుమారు 13,000 కోట్ల బకాయిలు ఉన్నట్లు కూడా విద్యుత్ సంస్థల దృష్టికి వచ్చింది. 10 అంటే 10 నిమిషాలు కరెంటు పోతే ప్రజలంతా కూడా ఉక్కిరి బుక్కిరి అయిపోతుంటారు, ఆగమాగం అయిపోతుంటారు. కరెంటు సంస్థలకి ఫోన్లు చేసి ఎడాపెడా తిట్టేస్తుంటారు. కరెంటు ఎందుకు రావట్లేదు, మీరేం చేస్తున్నారని. కానీ వారు కట్టాల్సిన బకాయిలు మాత్రం కట్టట్లేదని విద్యుత్ సంస్థల అధికారులు వాపోతున్నారు. ఇవన్నీ తడిచి మోపడే దాదాపు 30,000 కోట్ల పైచీలకు మొండి బకాయిలుగా పేర్కొన్నట్లు చెబుతున్నారు. అయితే దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఈ బకాయిలన్నీ కూడా చాలా వరకు కూడా పేరుకుపోయాయి. ఒక్కొక్క వ్యక్తి నుంచి కావచ్చు, కొన్ని సంస్థల నుంచి కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేటు సంస్థలు కావచ్చు, వ్యక్తిగత వినియోగదారుల నుంచి కావచ్చు, భారీగా మొండి బకాయిలు పేరుకుపోయాయి. 50,000 పైచీలకు ఉన్నటువంటి బకాయిలన్నింటిని కూడా వసూలు చేయాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలి కాలంలో ఎవరైతే బకాయిలు ఉన్నారో వారందరి దగ్గర నుంచి కూడా విద్యుత్ అధికారులు ఈ బకాయిలను వసూలు చేసే పనిలో అయితే పడ్డారు. ఒకసారి మనం బకాయిలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే ఎస్పీడీసీఎల్ పరిధిలో అయితే ఎల్టీ సప్లైకి సంబంధించి గృహ వినియోగదారులు అయితే దాదాపు 22 కోట్ల బకాయిలు ఉన్నారు. ఇక కమర్షియల్ కు సంబంధించి దాదాపు 74 కోట్ల బకాయిలు ఉన్నారు. పరిశ్రమలకు సంబంధించి 28 కోట్ల బకాయిలు ఉన్నాయి. కాటేజ్ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 6 కోట్ల బకాయిలు ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించి 17 కోట్ల బకాయిలు, అదేవిధంగా వీధి దీపాలకు సంబంధించి, స్ట్రీట్ లైట్స్ కు సంబంధించి దాదాపు 457 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇక మొత్తం చూసుకుంటే ఎస్పీడీసీఎల్ పరిధిలో దాదాపు 600 కోట్ల పైచీలకు ఈ బకాయిలే ఉన్నాయి. వాటితో పాటు హెచ్టీ సప్లైకి చూసుకుంటే పరిశ్రమలకు సంబంధించి దాదాపు 5,689 కోట్ల బకాయిలు ఉన్నట్లు విద్యుత్ సంస్థలు చెప్తున్నాయి. ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సినటువంటి బకాయిలు, బస్ స్టేషన్లు కూడా కావచ్చు, ఇటువంటి వాటి నుంచి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 391 కోట్ల వరకు ఉన్నాయి. ఇక ఇరిగేషన్ కు సంబంధించి ఇది మేజర్ గా చెప్పుకోవచ్చు. ఇరిగేషన్ కు సంబంధించినటువంటి బకాయిలు దాదాపు 10,000 కోట్ల పైచీలకు ఉన్నట్లు కూడా విద్యుత్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు ఇవన్నీ కలుపుకుంటే కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలోనే 16,000 కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నట్లు కూడా తేల్చాయి. ఇక వీటితో పాటు మొత్తం మొండి బకాయిలకు సంబంధించినటువంటి ఎల్టీ సర్వీసులు చూసుకుంటే ఒకసారి 36,984 ఎల్టీ కనెక్షన్స్ ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా మొండి బకాయిలు కలిగినటువంటి హెచ్డీ సర్వీసులు చూసుకుంటే దాదాపు 1,779 కనెక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎల్టీ అండ్ హెచ్టీకి సంబంధించి మొత్తం బకాయిలు ఉన్నటువంటి సర్వీసుల సంఖ్య దాదాపు 38,000 పైచీలకు సర్వీసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎల్టీ అండ్ హెచ్టీకి సంబంధించినటువంటి మొత్తం బకాయిలు కలిపి చూసుకుంటే దాదాపు 17,000 కోట్ల పైచీలకు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇక ఎన్పీడీసీఎల్లో ఒకసారి మనం పరిశీలిస్తే మొండి బకాయిలు దాదాపు 13,000 కోట్ల పైచీలకు మొండి బకాయిలు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నాయి. అంతేకాదు ఎల్టీ సర్వీసులకు సంబంధించి దాదాపు 320 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇక హెచ్టీకి సర్వీసులు కావచ్చు దాదాపు 13,000 కోట్ల పైచీలకు పేరుకుపోయినాయి. మొత్తం బకాయిలు అయితే దాదాపు బకాయిలు కలిగినటువంటి సర్వీసుల సంఖ్య 19,000 పైచీలకు సర్వీసులు కూడా ఉన్నాయి. ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 16 సర్కిళ్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్క జిల్లా వారిగా మనం కూడా చెప్పుకోవచ్చు. అత్యధికంగా అయితే కరీంనగర్ సర్కిల్లో అయితే 3,976 కోట్ల పైచీలకు బకాయిలు పేరుకుపోయాయి. పెద్దపల్లి సర్కిల్లో చూసుకుంటే 3,111 కోట్ల బకాయిలు అయితే పేరుకుపోయాయి. ఇక నిజామాబాద్ సర్కిల్లో అయితే 1,103 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి చూసుకుంటే 2,000 కోట్ల పైచీలకు బకాయిలు కూడా పేరుకుపోయినాయి. హనుమకొండలో చూసుకుంటే దాదాపు 863 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి 500 కోట్ల బకాయిలు అయితే పేరుకుపోయి ఉన్నాయి.
ఈ వేసవి కాలం అనేది విద్యుత్ సంస్థలకు చాలా కీలకమైనది. ఎందుకంటే ఒక క్షణం విద్యుత్ పోయినా కానీ వినియోగదారుల నుంచి ఫోన్ కాల్స్ తట్టుకెళ్ళకపోతున్నామని కూడా అంటున్నారు. ఈ సీజన్లో అయితే ప్రతి నెలలో దాదాపు ఎక్స్చేంజ్ నుంచి 1000 కోట్లకు పైగా ఈ విద్యుత్తును అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు రాబోయే 3 నెలలు అంటే ఈ ఫిబ్రవరితో మొదలుకొని ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా దాదాపు 3000 కోట్లు కేవలం ఎక్స్చేంజ్లో విద్యుత్ కొనుగోలు చేసేందుకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు నిరంతర విద్యుత్తును ఇవ్వాల్సి ఉంటుంది. ఒక పక్క యాసంగి పంటలకు సంబంధించినటువంటి విద్యుత్తును కూడా కొనసాగించాల్సి ఉంటుంది. పరిశ్రమలకు కూడా నిరంతరం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా గ్రేటర్ పరిధిలో అయితే భారీగా విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఇటీవలి కాలంలోనే 10,000 మెగావాట్లకు డిమాండ్ను కూడా గ్రేటర్ పరిధి దాటిపోయింది. ఇవన్నీ చూసుకుంటుంటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి ఒక పక్క డిస్కమ్లు కొనుగోలు చేసి వాటిని వినియోగదారులకు అందజేస్తున్నప్పటికీ కూడా వినియోగదారుల నుంచి రావాల్సినటువంటి బకాయిలు మాత్రం రావట్లేదని, దీంతో తమకు సిబ్బందికి జీతాలు ఇవ్వాలని పరిస్థితి కూడా ఎదురవుతుందని కూడా విద్యుత్ సంస్థల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే 50,000 పైచిలుకున్నటువంటి వినియోగదారులంతా కూడా ఈ బకాయిలన్నీ కూడా కట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కఠినంగా కూడా వ్యవహరిస్తున్నారు. కొంతమంది విద్యుత్ వినియోగదారులు కోర్టులకు వెళ్లి కోర్టులకు కూడా ఈ విద్యుత్ సంస్థలను లాగినట్లు కూడా చెప్తున్నారు. అక్కడికి వెళ్లి విద్యుత్ బకాయిలు వసూలు చేసుకోవాల్సిన దుస్థితి ఎదురైందని కూడా విద్యుత్ సంస్థల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బకాయిలు భారీగా ఉన్నారో అటువంటి వాళ్ళ పట్ల కఠినంగా కూడా వ్యవహరిస్తున్నామని, కనెక్షన్లు కూడా తొలగిస్తున్నామని అయినప్పటికీ కూడా వారిలో మార్పు రావట్లేదని కూడా విద్యుత్ సంస్థల అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేము నాణ్యమైనటువంటి విద్యుత్తునైతే అందజేస్తున్నాం, కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నాం, కానీ వినియోగదారులు మాత్రం చెల్లించట్లేదు. ఇప్పటికైనా సరే మా పరిస్థితిని, మా దీన స్థితిని, ఆర్థిక పరిస్థితిని మీరు అర్థం చేసుకుని బకాయిలన్నీ కూడా కట్టాలని కూడా ఇటు ఎన్పీడీసీఎల్ సీఎండీ కావచ్చు, అటు ఎస్పీడీసీఎల్ సీఎండీ కావచ్చు, వీళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా 30,000 కోట్ల బకాయిలు అంటే అది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇలాంటి బకాయిలు పేర్కొని పోతే విద్యుత్ సంస్థల మనుగడకే ప్రమాదం వాటిల్లుతుంది. ముఖ్యంగా డిస్కంలు ప్రమాదం అంచున పడిపోయే అవకాశాలు ఉంటాయని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వినియోగదారుల కనీసం ఈ బకాయిలను చెల్లించండి. మీకు నాణ్యమైన విద్యుత్తును ఇవ్వకుంటే ఎక్కడైనా వినియోగంలో విద్యుత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందులుంటే చెప్పండి, నిలదీయండి, కానీ విద్యుత్ బకాయిలు మాత్రం చెల్లించండి అని 2 చేతులెత్తి కూడా విద్యుత్ సంస్థల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.